ఇంట్లో తినే భోజనానికి సగటున అయ్యే ఖర్చు ఎంత, వెజ్ నాన్ వెజ్ కు మధ్య తేడా ఎంత? ఇదే విషయంపై క్రిసిల్ సంస్థ ప్రతి నెల వెజ్ నాన్ వెజ్ భోజనానికి అయ్యే సగటు ఖర్చు లెక్కలను ప్రకటించింది. దీనిలో ఆశ్చర్యంగా నాన్ వెజ్ రేట్లు తగ్గగా వెజ్ రేట్లు భారీగా పెరిగినట్లు తేలింది. ఇంట్లో అయినా హోటల్ రెస్టారెంట్లోనైనా ఎవరైనా తినేదేంటి? వెజ్ డిషో నాన్ వెజ్ డిషో. సాధారణంగా వీటిలో నాన్ వెజ్ ఐటమ్స్ కు ప్రియారిటీతో పాటు రేట్స్ కూడా భారీగానే ఉంటాయి. ఇంట్లో ఎలాగో వెజ్ ఐటమ్స్ తింటాం కాబట్టి బయట నాన్ వెజ్ ఐటమ్స్ తినడానికే ప్రియారిటీ ఇస్తుంటారు. అటు ఇంట్లో కూడా ఎక్కువ ఖర్చు కాబట్టి వీక్లీ 2 సార్లు నాన్ వెజ్ తింటే మిగతా రోజుల్లో వెజ్ ఐటమ్స్ వండుకుంటాం. దీనికి ప్రధాన కారణం ఖర్చును భరించలేమని. కానీ ఓ సర్వే ప్రకారం వెజ్ ఫుడ్ రేట్ల కంటే నాన్ వెజ్ ఫుడ్ రేట్లే తగ్గడం విశేషం. రోజు రోజుకు మార్కెట్లో నాన్ వెజ్ ధరలు స్టడీగా ఉండగా వెజ్ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయని సర్వేలో తేలింది. మార్కెట్లో ఎప్పటికప్పుడు వస్తువులు సరుకుల ధరలు మారే ఆధారంగా ఇంట్లో వండుకునే భోజనం సగటు ఖర్చును ఓ సర్వే సంస్థ లెక్కించింది. దీన్ని వెజ్ నాన్ వెజ్ థాలీ పేర్లతో వేరువేరుగా లెక్కించింది. అయితే నూనెలు, వంట గ్యాస్, మసాలాలు వంటివి రెండింటిలోనూ వాడతారు. వీటికి తోడు నాన్ వెజ్ కు సంబంధించి చికెన్, గుడ్ల ధరలను అదనంగా లెక్కించింది. వెజ్ కు సంబంధించి టమాటా, బంగాళదుంపలు, పప్పులు, కూరగాయల ధరలను లెక్కల్లోకి తీసుకోగా నాన్ వెజ్ రేటు తగ్గి వెజ్ రేటు పెరిగిందని ఆసక్తికర అంశం వెలుగు చూసింది. క్రిసిల్ సంస్థ గత ఏడాదిన్నర కాలానికి సంబంధించి అంచనాలను విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నాటి ధరలతో ఈ ఏడాది ఏప్రిల్ నాటి ధరలు వెజ్ నాన్ వెజ్ థాలీలు ఖర్చును పోల్చింది. ఈ ఏడాదిలో వెజ్ థాలీ ఖర్చు 8% మేర పెరగ్గా నాన్ వెజ్ థాలీ ఖర్చు 4% మేర తగ్గింది. అయితే ఉల్లిగడ్డ, టమాటా, బంగాళదుంపలు, కొన్ని రకాల కూరగాయలు, పప్పుల ధరలు పెరగడంతో వెజ్ ఖర్చు పెరిగిందని, చికెన్ ధరలు కాస్త తగ్గడంతో నాన్ వెజ్ ఖర్చు తగ్గిందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. రోజు రోజుకు మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వెజిటేబుల్స్ ధరలు అమాంతం పెరగడం కూడా వంటింటి ఖర్చును పెంచినట్లు నివేదిక తెలిపింది. అదే సమయంలో చికెన్ ధరలు కాస్త తగ్గడంతో ఫ్యామిలీ భోజన ఖర్చును తగ్గించింది. దీంతో చాలా కుటుంబాలు వెజ్ తగ్గించి నాన్ వెజ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్స్ కు వచ్చే వారిలో చాలా మంది నాన్ వెజ్ థాలీ తినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సర్వేలో తేలింది. కూరగాయల రేట్లు సమ్మర్లో మామూలుగానే ఉంటున్నాయి. మనకి అదర్ సిటీ చూసుకుంటే ఇక్కడ వస్తువు దొరుకుతుంది. కాకపోతే సమ్మర్ కాబట్టి నీళ్ళు లేవు కాబట్టి, వానలు లేవు కాబట్టి కొద్దిగా రేటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు టమాటా అని ఏదో అని నిత్యం ఇది వాడక తప్పదు. అది మనం ఈ రేటు భరించక తప్పదు. అలాగని మనం దీన్ని ఏమి చేయలేము. ఇంకా ఏంటంటే మనకి బెస్ట్ ఏంటంటే ఈ హైదరాబాద్లో కూరగాయలు ఎంతో కొంత దొరుకుతాయి వేరే సిటీలో కంట. వేరే సిటీలో అయితే ఇవి దొరకవు, ఏవో కొన్ని వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ మనకు కొద్దిగా 5-10 రూపాయలు కొద్దిగా అటు ఇట్లో చూసుకుంటే మనకు కావాల్సినవి దొరుకుతాయి, ఏరుకోవచ్చు, ఫ్రెష్గానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు సార్. కూరగాయలు తీసుకుంటున్నాం పర్లేదు, కానీ ఎండాకాలం కంటే పోల్చుకుంటే కూడా ధరలు బాగానే ఉన్నాయి. లేకపోతే అయినా అందుబాటులో ఉన్నాయి, స్థిరమైన అందుబాటులో దొరుకుతున్నాయి. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, దాని మూలంగా అయితే చేసుకుంటున్నాం. ఇక మాకు కూడా తెలుసు ఎండాకాలం మూలంగా అవుతున్నదని తెలుసు, కానీ కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి రేట్స్. ఇంతకు ముందుకు పోల్చుకుంటే అసలు కంపేర్ చేయలేం. ఇంతకు ముందు పోల్చుకుంటే ఇప్పుడున్న దానికి చాలా తేడా ఉన్నది, ఎక్కువ ఉన్నాయి రేట్లు. అప్పుడు అప్పటికిప్పటికి ఒక 50% తేడా ఉన్నది. రోజు నాన్ వెజ్ తినలేం కాబట్టి ధరలు అధికమైన వెజ్ థాలీకి ప్రాధాన్యత ఇవ్వక తప్పడం లేదని చాలా మంది అభిప్రాయపడ్డట్లు సర్వేలో పేర్కొన్నారు. ప్రతి నెల వెజ్ నాన్ వెజ్ భోజనానికి అయ్యే సగటు ఖర్చు మాత్రం పెరుగుతున్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది.